ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతం చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఒక వారం కుదరని వాళ్ళు మిగతా వారాలు కూడా చేసుకోవచ్చు. అసలు ఏ వారం మంగళగౌరి వ్రతం చేస్తే విశేషం అంటారు? ఏ విధంగా చేయాలి? మంగళగౌరి వ్రతానికి మన వరలక్ష్మి వ్రతానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. కొత్తగా వివాహం జరిగినటువంటి వారు అధికంగా కూడా మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటారు. వివాహం నూతనంగా అయినటువంటి బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ అధికంగా చేసుకుంటారు. ఓకే. ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అంటే తల్లి అది భర్త యొక్క ఆయుష్కు సంబంధించింది. ఈ మంగళగౌరి వ్రతానికి సంబంధించింది ఏమిటంటే సంతానానికి సంబంధించింది. నూతనంగా వివాహం జరిగినటువంటి వారికి కొంత జాతకంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోవడం కానీ శీఘ్రంగా సంతానం కలగాలి అనుకున్నా కూడా చేసుకుంటారు. అది చాలా తక్కువ మందికి పడుతుంది మంగళవారాలు. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ మూలకంగా కంటిన్యూ కొందరికి సెట్ కాదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఏదేమైనా అమ్మవారి యొక్క అనుగ్రహం అది. సరే, మొత్తం మీద ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి ఈ 4 మంగళవారాల్లో ఒక మంగళవారం అయిపోయింది మనకు. ఇక ఈ 3 మంగళవారాలు విశేషంగా ఏమిటి అంటే రేపు వచ్చేటువంటి మంగళవారం ఏకాదశి, చివరి మంగళవారం ఏకాదశి ఉంది. మొదటి మంగళవారము శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి అయితే ఈ వీడియో చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీరికి ఇక 3 మంగళవారాలే ఉంటుంది. 3 మంగళవారాలలో మొదటి మంగళవారము ఏకాదశి, మూడోది ఏకాదశి ఉన్నది. సో ఇక్కడ ఏమిటి అంటే జాతకరీత్యా మంగళవారాలు ఏకాదశి రావడం కనుక ఎవరైతే ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వజ్ర కవచము చదివిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలు చదివిన, వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించిన, స్వామివారికి తులసి పూజ చేసిన, విశేషంగా జాతకరీత్యా ఉండేటువంటి ఈ కుజగ్రహ దోషాలు కానీ లేదా ఆర్థిక కుజుడు అంటేనే కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేత్ అంటే రుణానికి రోగానికి సంబంధించి మనకు కుజ భగవానుడు చెప్పడం జరుగుతున్నది. కనుక ఎవరైతే ఈ రుణ రోగగ్రస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఈ ఉపవాసాలు ఉండాలి. ఏకాదశి అనగానే మనకు గుర్తు వచ్చేది ఉపవాసమే. సో ఇట్టి ఉపవాసము ఎవరైతే చేస్తారో, ఉపవాసము అంటే అంటే దగ్గరగా, అంటే స్వామికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, అబ్బా ఇవాళ ఉపవాసం, నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయకు, అబ్బా నేను నాకు ఇవాళ ఉపవాసం, ఎక్కువగా వర్క్ చెప్తున్నారు, ఇలాంటి విషయాలు ఏది చెప్పొద్దు, బయటికి అవసరం లేదు. ఉపవాసం చేసేది మీరు మీకోసం, భగవంతుని కోసం అంతే. భగవంతునికి మీరు దగ్గర కావాలి అని చెప్పి, అంతేగాని నేను ఉపవాసం చేస్తున్నాను నువ్వు నాతో ఇట్లా మాట్లాడతావా అనేవారు ఉన్నారు. ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఏదైనా అంతే కదా. కనుక ఉపవాసం చేస్తున్నాం అనేటువంటి అహంకార భావంతో ఉండేటువంటి వారు ఉన్నారు అని నా అర్థం. కనుక అట్లా ఉండకూడదు. సో అంటేనే స్వామికి దగ్గర కనుక ప్రతి క్షణము అనుక్షణము స్వామి యొక్క నామస్మరణ, శ్రీమన్నారాయణ అని కానీ విష్ణవే నమః అని కానీ మీరు స్వామికి సంబంధించినటువంటి జపాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక మంగళవారాలు వచ్చింది కనుక ఆంజనేయ స్వామి అంటేనే మనకు జయం, విజయం. కనుక కుజునికి సంబంధించి ఆంజనేయ స్వామినే మనకు చెప్పడం జరుగుతుంటుంది. కనుక కుజునికి సంబంధించి ఇంకా ఆంజనేయ స్వామిని పూజించుకోవాలి. ఆంజనేయ స్వామికి ఎలాంటి పూజ? సింధూరార్చన. సింధూరార్చన అంటే చక్కగా కూడా సింధూరం అంటేనే విజయం. సో సీతా అమ్మవారు నుదుటిన పెట్టుకున్నటువంటి సింధూరాన్ని స్వామివారు అడుగుతారు, తల్లి ఎందుకు ధరించావు అంటే ఇది నీ శ్రీరామచంద్రుల వారి యొక్క ఆయుష్ కోసం అని చెప్పి అంటాడు. అదేవిధంగా స్వామివారికి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పంటాడు. సో నీవు కాస్త నుదుటిన బొట్టు పెట్టుకుంటేనే ఆ విధంగా నా రాముల వారికి ఉంది అంటే నేను ఒళ్ళంతా పూసుకుంటాను అని చెప్పి ఆ ఆంజనేయమూర్తి రాసుకున్నటువంటి పరిస్థితి. కనుక మరి అట్టి సింధూర అర్చన ఎవరైతే చేస్తారో స్వామివారు మనపై కరుణతో చూస్తాడు.
కరుణతో చూసినటువంటి సందర్భాలలో జాతకరీత్యా ఉండేటువంటి ఆ దోషాలు కానీ కుజునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కొందరికి 12వ భావంలో ఉంటే, ఆ 8వ భావంలో ఉంటే మ్యారిటికల్ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వివాహం జరిగినాక వితిన్ 15 డేస్కి కావచ్చును, 41 డేస్కి కావచ్చును విడిపోయేటువంటి జంటలు ఉన్నవి. అలాంటి వాళ్ళు నాకు కాల్ కూడా చేస్తున్నారు. వివాహం పెట్టుకుంటారు కొందరు, లగ్నాత్ కుజుడున్న, సప్తమాత్ కుజుడున్న ఆ ముహూర్తాలు, కొందరు ముహూర్తాలు లేక ఏవో ముహూర్తాలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు రేపు గురువారం రోజు కొన్ని ముహూర్తాలు ఉన్నవి. గురువారం రోజు 10, 10:30కు 11ంటికి లగ్నాత్ కుజుడున్నాడు. సో ఇటు ముహూర్తాలు పనికిరావు. అంటే కొందరు తెలిసి తెలియకనే అదేదో పరిస్థితి ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ముహూర్త బలం బాలేదు. ఇప్పుడు ఎంతోమంది మీరు నమ్మరు, ఈ యొక్క మనకు లగ్నాతు కేతువు కానీ రాహువు కానీ ఉన్న సందర్భాలలో వీరు ప్రమాణ స్వీకారాలు చేశారు. గురుగారు ప్రమాణ స్వీకారాలు రాజకీయవేత్తలు చేసినటువంటి సందర్భాలలో వారికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. మరి కనుక దేనికి ఏమైనా కూడా మంగళవారం అంటే మనకు భౌమవాసరే అంటే చక్కగా కూడా ఆంజనేయమూర్తి. ఈరోజు ఆంజనేయమూర్తికి సింధూర అర్చన, అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా ప్రతి మంగళవారాలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అభిషేకాలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకాలు చేస్తారు. శ్రావణ మాసంలో షష్ఠి కూడా ఎంతో విశేషమే, గురుగారు షష్ఠి. సో ఈ మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ, ఆంజనేయ స్వామికి అభిషేకం కానీ, సింధూరార్చన కానీ, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని కానీ చదువుకుంటే ఉద్యోగపరమైన ఇబ్బందులు, మాకు కెరీర్ గైడెన్స్ లేదు, అంటే కెరీర్లో అభివృద్ధి సాధించలేకపోతున్నాం, ఉద్యోగంలో మాకు ప్రతిదీ కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది, సరైనటువంటి ఉద్యోగం దొరకటం లేదు, లేదా ఉద్యోగంలో మాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, ఉద్యోగంలో మా కొలీగ్స్ మాకు పడటం లేదు, ఇలాంటివి కొన్ని విషయాలలో తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం కావచ్చును, అదేవిధంగా ఫాస్టింగ్ ఉండడము, దీంతో పాటుగా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకు అభిషేకాలు. ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క తమలపాకులు ఉంటాయి. ప్రతి తమలపాకుపై ఒక 54 లేదా 108 లేదా లాస్ట్ లిస్ట్ 24 తమలపాకులను తీసుకొని చక్కగా కూడా దానిపై సింధూరంతో స్వస్తికి వేయండి. స్వస్తికి వేసి ఇటు 2 గీతలు, ఇటు 2 గీతలు, ప్రతి తమలపాకుపై స్వస్తికును వేసి చక్కగా సింధూరముతో స్వస్తికి వేసిన తర్వాత అది కాస్త ఆరనివ్వండి. ఆరిన తర్వాత వాటిని మాలగా కూర్చోండి. ఇది ఆంజనేయ స్వామికి వేపియండి. ఆంజనేయ స్వామికి వేయడం ద్వారా వితిన్ 41 డేస్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు దూరం అవుతారు. ఈ ప్రతి మంగళవారం చేయండి, మీకే అర్థమైపోతుంది అది ఏమిటి ఎట్లా అనేటువంటిది. అంటే ఆంజనేయ స్వామికి మాల వేశాను, ఇంటికి వచ్చాను, నేను కూర్చున్నాను, పడుకున్నాను అనే విధంగా కాదు. మీ కష్టం మీరు చేయండి, మీ పని మీరు చేయండి. భగవంతుడు మీ అందు తోడుంటాడు, ఏదో ఒక పని చేసి పెడతాడు. కనుక ఈ తులసిమాల ఎట్ ద సేమ్ టైం మనకు ఇది ఎందుకు చెప్తున్నానంటే 3 మంగళవారాలలో మొదటి మంగళవారం ఏకాదశి ఉంది. మొదటి మంగళవారం అంటే 2వ మంగళవారం, ఈ వీడియో చూసేవారికి మొదటి మంగళవారం. ఇక 2వ మంగళవారం కాకుండా మళ్ళీ 3వ మంగళవారం ఏకాదశి ఉంది. సో ఇట్లా రావడం ఎంతో విశేషము, అది శ్రావణ మాసంలో. కనుక మంగళవారాలు మీరు కనుక స్వామివారికి ఈ విధమైనటువంటి సేవ చేసుకున్నట్టయితే విశేషంగా మీకు ఫలితం ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.